అంతర్జాతీయ టెక్ దిగ్గజం గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుతో ఏపీలో సరికొత్త టెక్ యుగం ప్రారంభం కానుంది. లక్షల కోట్ల పెట్టుబడితో రూపుదిద్దుకునే ఈ ప్రాజెక్టు దేశ సాంకేతిక రంగానికి కొత్త దిశను చూపనుంది. ప్రపంచ ఐటీ దిగ్గజం గూగుల్ అడుగులతో సాగర్ తీరం డేటా సిటీగా మారబోతోంది. Google's first ever AI hub being set up in Vizag, in Visakhapatnam, and this is a game changer deal for Andhra Pradesh. ఆసియా ఖండానికే ఓ కీలకమైన ఏఐ గేట్వేగా విశాఖ అవతరించనుంది. ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగ చరిత్రలో నిజంగా ఇవాళ ఒక సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. విశాఖపట్నం వేదికగా $15 బిలియన్ అంటే సుమారు 1.25 లక్షల కోట్ల పెట్టుబడితో గూగుల్ ఏర్పాటు చేస్తున్న భారీ ఏఐ డేటా సెంటర్కు ఇవాళ శంకుస్థాపన జరిగింది. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే కేంద్ర మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ గారు ఈ భారీ ప్రాజెక్టుకి పునాది వేశారు. ఈ వీడియోలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ రావటం వల్ల మనకి ఎలాంటి ఆపర్చునిటీస్ రావచ్చు అనేది డీటెయిల్గా చూద్దాం. సో ఈ ప్రాజెక్ట్ ఒక 10 హైలైట్స్ చూద్దాం మనం. గూగుల్ సంస్థ సుమారు 1.25 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో ఈ ప్రాజెక్ట్ చేపట్టింది. ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాకుండా భారత ఐటీ రంగంలోనే అతిపెద్ద విదేశీ పెట్టుబడుల్లో ఒకటి, అంటే ఎఫ్డిఐ అంటాం కదా. సో ఈ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్లో భారతదేశంలోనే అతిపెద్ద పెట్టుబడుల్లో ఇది ఒకటి. సెకండ్ పాయింట్, ఇది ఒక హైపర్ స్కేల్ డేటా సెంటర్. దీని విద్యుత్ వినియోగ సామర్థ్యం ఆల్మోస్ట్ 1 గిగావాట్, అంటే 1000 మెగావాట్స్. అంటే కొన్ని చిన్న దేశాల మొత్తం డేటా సెంటర్ల సామర్థ్యం కంటే కూడా ఇది చాలా పెద్దది. 3, ఇది భారీ విస్తీర్ణం, అంటే 600 ఎకరాల్లో విశాఖలోని 3 ప్రాంతాల్లో తర్లవాడ, అడవివరం, రాంబెల్లి మొత్తం 600 ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్ విస్తరించి ఉంటుంది. భవిష్యత్తులో మరిన్ని ప్రదేశాల్లో విస్తరించడానికి కూడా ఇది వీలు కల్పిస్తుంది. అంటే 600 ఎకరాల్లో వైజాగ్లో స్టార్ట్ అవుతున్న భారీ ప్రాజెక్ట్ ఇది. 4వది సబ్మెరైన్ కేబుల్ స్టేషన్, అంటే సముద్ర గర్భ కేబుల్ కనెక్టివిటీ. విశాఖ తీరానికి, అంటే విశాఖకు ఉన్నటువంటి భౌగోళిక అనుకూలత ఏదైతే విశాఖకు ఉన్న అడ్వాంటేజ్ ఉందో, ఇంటర్నేషనల్ సబ్మరైన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్గా మారబోతుంది. దీని వలన సింగపూర్ మరియు ఇతర దేశాల నుండి అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ నేరుగా వైజాగ్కి వస్తుంది. అలాగే 5వ హైలైట్ చెప్పుకోవచ్చు మనం, భారీ ఉపాధి కల్పన, అంటే 1.9 lakh జాబ్స్. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా దాదాపు 1,88,000 ఉద్యోగ అవకాశాలు లభిస్తాయనేది అంచనా. కేవలం ఐటీ రంగం మాత్రమే కాకుండా కన్స్ట్రక్షన్, పవర్, సెక్యూరిటీ విభాగాల్లో కూడా వేల సంఖ్యలో ఉపాధి దొరుకుతుంది. 6వది సిలికాన్ కోస్ట్. ముంబై, చెన్నైలకు ధీటుగా విశాఖపట్నాన్ని భారతదేశపు తూర్పు తీరంలో సిలికాన్ కోస్ట్గా మార్చడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం. బెంగళూరు, హైదరాబాద్ నగరాలకు విశాఖ ఇప్పుడు గట్టి పోటీ ఇవ్వబోతుంది. సో డెఫినెట్గా, అంటే ఇప్పుడు స్టార్టింగ్ అనుకోవచ్చు కానీ, బట్ దీని ద్వారా, అంటే ఇప్పుడు గూగుల్ ఇంత భారీ ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు మిగతా వాళ్ళు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒక 5 to 10 ఇయర్స్లో డెఫినెట్గా కొన్ని రంగాల్లో వైజాగ్ అనేది చాలా గ్రో అయ్యే అవకాశం ఉందనేది డెఫినెట్గా ఇక్కడ తెలుస్తుంది. అండ్ 7th హైలైట్ వచ్చేటప్పటికి ఏఐ అండ్ క్లౌడ్ ఎకోసిస్టమ్, అంటే ఏఐ హబ్ అని పిలవచ్చు, ఫుల్ స్టాక్ ఏఐ అని పిలవచ్చు దీన్ని. సో ఇది కేవలం డేటా స్టోరేజ్ సెంటర్ మాత్రమే కాదు, ఇక్కడ జనరేటివ్ ఏఐ, మెషిన్ లెర్నింగ్ మరియు క్లౌడ్ కంప్యూటింగ్ వంటి మోడర్న్ టెక్నాలజీస్ మీద రీసెర్చ్ కానీ, అలాగే దాని ఎగ్జిక్యూషన్ కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే 8వ హైలైట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పాలసీ కింద ఈ ప్రాజెక్ట్కి అతి తక్కువ సమయంలోనే పర్మిషన్స్ వచ్చినాయి. నిజం చెప్పాలంటే గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్ని చాలా స్పీడ్గా మూవ్ చేయడం కూడా వన్ ఆఫ్ ద రీజన్ అయి ఉండొచ్చు. ఈ ప్రాజెక్ట్ కోసం కూడా చాలా స్టేట్స్ పోటీ పడినప్పటికి కూడా వైజాగ్కి ఈ ప్రాజెక్ట్ రావడం అనేది రియల్గా ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగానికి ఇది ఒక గ్రాండ్ లాంచ్ అని చెప్పుకోవచ్చు. అలాగే 9th వన్ వచ్చేటప్పటికి ఇది గ్రీన్ డేటా సెంటర్గా వెళ్ళబోతుంది. ఈ ప్రాజెక్ట్కి అవసరమైన 1 గిగావాట్ విద్యుత్ని 1 గిగావాట్ విద్యుత్తులో మెజారిటీ వాటాని సోలార్ మరియు విండ్ పవర్ ద్వారానే పొందేలాగా గూగుల్ ప్రణాళికలు సిద్ధం చేసింది. కాబట్టి ఇది డేటా సెంటర్ వల్ల జనరల్గా మనం చాలా నెగిటివ్స్ మాట్లాడుకుంటాం, పవర్ గురించి, వాటి గురించి. ఇందులో కూడా కొంతవరకు ఇది గ్రీన్ డేటా సెంటర్ అని చెప్పొచ్చు. అండ్ 10th హైలైట్ వచ్చేటప్పటికి ఏషియాస్ డిజిటల్ గేట్వే. విశాఖ కేంద్రంగా ఈ డేటా సెంటర్ ఏర్పడటం వలన భారత్ మొత్తం ఆసియా పసిఫిక్ ప్రాంతానికి ఒక డిజిటల్ హబ్గా మారుతుంది. ఇది భారతదేశ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి చాలా యాడ్ ఆన్ అవ్వబోతుంది. సో ఫైనల్గా చెప్పాలంటే గూగుల్ రావడంతో విశాఖపట్నం కేవలం ఒక ఓడరేవు నగరం, పోర్ట్ సిటీ నుంచి ప్రపంచ స్థాయి డేటా సిటీగా, ఏఐ సిటీగా తన రూపురేఖలు మార్చుకోబోతుంది.
ఇది ఆంధ్రప్రదేశ్ యువతకు అలాగే భారతదేశంలో యువతకు డెఫినెట్గా ఒక సువర్ణ అవకాశం అని చెప్పొచ్చు.